మా అక్క వచ్చింది. గుడ్ నైట్ గుడ్ నైట్ పాట తీసుకొస్తా అంటే నేనేం తీసుకొస్తామో అనుకున్నా సునీల్ తమ్ముడు. గుడ్ నైట్ పాట. సుమక్క నా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. హాయ్ నడిమి అక్క. సునీల్ తిన్నావా? సుమక్క తమ్ముడు సుమంత్ తిన్నా అక్క, నువ్వు తిన్నావా? ఏంటి సుమ లైవ్ పెట్టలేదు? తిన్నా తమ్ముడు, నువ్వు తిన్నావా? తిన్నావా నడిమి అక్క? లైవ్ పెట్టలేదు ఎందుకు అక్క? చెప్పు సుమా, నేను అడిగిన లైవ్ ఎందుకు పెట్టలేదని. పడుకొని లేచావా? ఇప్పుడు పెడతావా? పాటలు వినబడతలేవా మీకు? నాకు వినబడుతున్నాయి. ఏం పాట వస్తుంది చెప్పన్నా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, ఆ సాంగ్ వస్తుంది, వినబడతలేదా? నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్ వస్తుంది పాట. ఏంటి మెసేజ్లు స్ట్రక్ అయినాయా? సుమా వెళ్ళిపోయినావా? మా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండానే. ఏమో సార్ మాకు వినబడదు కనబడదు. మ్యూజిక్ వస్తుంది ఇప్పుడు అంటాడు. హాయ్ అక్కో. హాయ్ హాయ్ సోనీ హాయ్, గుడ్ మార్నింగ్. 12 అయిపోయింది కదా, అయిపోయింది. గుడ్ మార్నింగ్. జాతర జరుగుతుందా? లేదు, ఇప్పుడేం జాతర? ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఉండయి మరి. అదేందో మ్యూజిక్ సౌండ్ వినబడుతుంది, ఎక్కడి నుంచో తెలుస్తలే. గుడ్ మార్నింగ్ అక్క. పాప పడుకుందా సోనీ? మరేంటది నాకు అర్థం కాల, కనిపించట్లేదు. ఇటు వస్తే చూపిస్తలే. తిన్నావా? తిన్నావా సోనీ? పడుకుందక్క. ఏం చేస్తాను స్పెషల్? టమాటా కర్రీ చేసిన. మీరు ఇక్కడ పాటలు పాడితే వాళ్ళు అక్కడ మ్యూజిక్ కొడుతున్నారు. అవునేమో మరి అలానేమో. నేను పాడే పాడేంటి, వాళ్ళు కొట్టే మ్యూజిక్ ఏంటి? నాగార్జున చెప్పు. సుమక్క వెళ్ళిపోయింది. మన క్వశ్చన్లు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది, ఆన్సర్ ఇవ్వాల. పెడతేనేమో లైవ్, అందుకే వెళ్ళిపోయింది. అసలు పడుకొని లేచినట్టు వస్తే రెస్ట్ తీసుకున్నట్టుంది. నైట్ నిద్ర ఉంటలేదు కదా.